జనం న్యూస్, ప్రజల స్వరము. ఉప్పుగుండూరు పంచాయతీ పాలకవర్గం అధికారులు గ్రామంలోని సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. బుధవారం వారు గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులతో కలిసి స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పాలకవర్గ సమావేశాలకు వార్డు సభ్యులు ఎవరూ హాజరు కావడం లేదని, తద్వారా గ్రామ అభివృద్ధి కుంటుపడిందన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, సైడ్ కాల్వల్లో మురుగు పేరుకుపోయిందని, సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని పంచాయతీ పాలకులు గాని అధికారులు గాని పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు నిరసన విషయం తెలుసుకున్న ఎంపీడీఓ రవికుమార్ ఉప్పుగుండూరు పంచాయతీ వద్దకు వచ్చారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు, పంచాయతీ పాలకవర్గం తీరుపై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కాట్రగడ్డ చంద్రబాబు, కనకాల రామకృష్ణ, తెలుగుతోటి జాన్సన్, మున్నంగి వెంకట్రావు, తూబాటి శ్రీకాంత్, నలతోటి రామారావు, గుమ్మడి చిన్న, బెల్లం శేషారావు, భీమవరపు శివ, గోగి నేని శేషగిరి, కాకాని సుబ్బారావు, ఉప్పుగుండూరు వెంకటేశ్వర్లు, కొలకారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాపాడండి ఉప్పుగుండూరు గ్రామ పంచాయతీని పాలకవర్గం నుంచి ఉప్పుగుండూరు గ్రామ పంచాయతీని పాలకవర్గం నుంచి గ్రామ పంచాయతీని ఉప్పుగుండూరు పాలకవర్గం నుంచి గ్రామ పంచాయతీని కాపాడండి కాపాడండి ఉప్పుగుండూరు గ్రామ పంచాయతీని కాపాడండి ఉప్పుగుండూరు గ్రామ పంచాయతీని మీటింగ్ రాని నెంబర్లు రద్దు చేయాలి. మీటింగ్ రాని నెంబర్లు రద్దు చేయాలి. మీటింగ్ రాని నెంబర్లు రద్దు చేయాలి. సరిగా పాలన నడపని ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. గ్రామంలోని పారిశుద్ధ్యం, నీటి నిర్వహణను మెరుగుపరచాలి. గ్రామంలోని పారిశుద్ధ్యం, నీటి నిర్వహణని మెరుగుపరచాలి. పాలకవర్గ సమావేశాలకు రానటువంటి వార్డు నెంబర్లను సస్పెండ్ చేయాలి. పాలకవర్గ సమావేశాలకు రానటువంటి వార్డు నెంబర్లను పాలకవర్గ సమావేశాలకు రాని వార్డు నెంబర్లను రద్దు చేయాలి. పాలకవర్గ సమావేశాలకు రాని వార్డు. నా పేరు తోబాటి శ్రీకాంత్, ఈ ఉప్పుగుండూరు గ్రామస్తుడిని. ఈరోజు ఉప్పుగుండూరు గ్రామ పంచాయతీ పాలకవర్గం యొక్క తీరును నిరసిస్తూ ఈరోజు గ్రామ ప్రజలందరం కలిసి రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించాము. ఎందుకంటే సమాజానికి గ్రహణం పట్టినట్టు ఈ ఉప్పుగుండూరు గ్రామ పంచాయతీకి కూడా పాలకవర్గం కూడా గ్రహణం పట్టింది. వీళ్ళు ప్రజలు ఓట్లేసి గెలిపించి ఎన్నుకున్న తర్వాత గ్రామ అభివృద్ధి, సంక్షేమం, పారిశుద్ధ్యం, నీటి నిర్వహణ వీటన్నిటి మీద శ్రద్ధ పెట్టాల్సినటువంటి పాలకవర్గం ఎవరికాళ్ళు వాళ్ళ వ్యక్తిగత తగాదాలు బూచీగా పెట్టుకొని పాలకవర్గ సమావేశాలకు హాజరు కాకుండా, పంచాయతీలో ఉన్నటువంటి నిధుల్ని ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా ఈరోజు గైర్హాజరవుతూ ఉన్నారు. ఇప్పటికి వరుసగా 3 సమావేశాలకు పాలకవర్గ సభ్యులు ఎవరూ హాజరు కావటం లేదు. దీన్ని గ్రామ ప్రజల తరపున మేము తీవ్ర నిర్లక్ష్యంగా వాళ్ళ యొక్క వైఖరిని ఎండగడతా ఉన్నాం. అంతేకాదు, గతంలో 40 లక్షల పైన అవినీతి జరిగిందని చెప్పి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం డిఎల్పిఓ గారు ఎంక్వైరీ ఆఫీసర్గా వేసి రిపోర్ట్ రాసి ఇందులో అవినీతి జరిగింది వాస్తవం అని చెప్పి రిపోర్ట్ రాసి పైకి ఇచ్చారు. ఆ రోజు తూతు మంత్రంగా ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి శ్రీరామ్మూర్తి గారిని సస్పెండ్ చేశారు. ఆ ఫైల్ని తీసుకెళ్ళి ఏడో మూసేశారు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఎందుకు? ఈ అవినీతి జరిగినటువంటి డబ్బులు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని రికవరీ చేయాలా. అంతేకాకుండా 2024 మే తర్వాత ఈ గ్రామ పంచాయతీకి కిరణ్ కుమార్ గారు ఈఓగా వచ్చారు. ఈలోపు ఈ అవినీతి విచారణ మీద సర్పంచ్ గారికి చెక్ పవరు రద్దు చేసి వాళ్ళు 3 మెన్ కమిటీని వేసి పరిపాలన చేశారు. వాళ్ళు సర్పంచ్ గారు వీళ్ళందరూ హైకోర్టుకు పోయి వాళ్ళు చెక్ పవరు తెచ్చుకున్నారు. ఈలోపు వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు మరొక 30 లక్షల రూపాయలు గ్రామంలో పనులు చేసినట్టు డ్రా చేసి వీళ్ళు సర్పంచ్ గారు చెక్ పవర్ వచ్చేలోపు వీళ్ళు డ్రా చేశారు. ఇది ఎట్టుందంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు దోపిడీ చేసుకోవడానికి ఉప్పుగుండూరు పంచాయతీ నిలయంగా ఉంది తప్ప ఏడ గ్రామ ప్రజలు, పారిశుద్ధ్యము, నీటి నిర్వహణ ఇట్లాంటివన్నీ గాలి కొదిలేశారు. ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా దీన్ని ఈ పంచాయతీని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు.
అందుకని మేము ఈరోజు ఏం డిమాండ్ చేస్తున్నామంటే అసలు ఈ పాలక వర్గాన్ని రద్దు చేయండి. దీన్ని స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఇచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయండి. అందుకని ఈరోజు మేము గ్రామస్తులందరం స్వచ్ఛందంగా ఈ యొక్క వీళ్ళ వైఖరికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉప్పుగుండూరు గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్పర్సన్ని. ఈరోజు గ్రామంలో 2021లో జరిగిన ఎన్నికల్లో పంచాయతీలో ఒక మంచి మెజారిటీతోటి పాలక వర్గాన్ని ఎన్నుకున్నారు. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు. ఒక 2 సంవత్సరాల నుంచి పాలకవర్గం కానీ ప్రతిపక్షం కానీ ఎవ్వరో 14 మంది వార్డు సభ్యులు ఉంటే, వార్డు మెంబర్లు ఉంటే ఒక్క మెంబరు సమావేశానికి హాజరవరు. అక్కడ విషయం ఏం జరిగిందో తెలియదు. ప్రజా సమస్యలు పట్టించుకోరు. పరిస్థితులు మారుతున్నాయి, వాతావరణం మారుతుంది, వర్షాకాలం వచ్చింది, సీజనల్ వ్యాధులు చుట్టుముడుతున్నాయి, అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. దీని గురించి చర్చించరు, బ్లీచింగ్ చేయరు. కనీసం నీళ్ళల్లో చెరువు నీళ్లు ఒకసారి మీరు వాసన చూడండి సార్, తర్వాత అయినా విపరీతమైన దుర్గంధం. కనీసం ఆ నీళ్ళల్లో బ్లీచింగో లేకపోతే దాన్ని గవ్వసున్నం అంటారు, దాన్ని వేస్తే నీళ్లు కొంచెం విరుగుతాయి. అవే నీళ్లు పంపింగ్ చేసి మాకు ఇళ్ళకి వాడుకోవడానికి ఇస్తున్నారు. ఇవే నీళ్లు మేము వాడుకుంటున్నాం, స్నానాలు చేస్తున్నాం, ఒళ్ళు దురదలు వస్తున్నాయి. దీని గురించి పట్టించుకునే నాదుడు లేడు. కనీసం మేము అడుగుతున్నది ఏంటంటే 3 సార్లు 4 సార్లు నుంచి పంచాయతీ సమావేశాలకు హాజరు కానటువంటి మెంబర్లందరినీ తక్షణం సస్పెండ్ చేసి వాళ్ళ ఈ బోర్డును రద్దు చేసి ప్రత్యేక అధికారితోటి పంచాయతీ కార్యకలాపాలు నిర్వహించవలసిందిగా అధికారుల్ని మేము కోరుతున్నాం. ఇదే మా డిమాండ్. ఇంకంతకుమించి ఏమీ లేదు. ఇక్కడ కులాలకి, పార్టీలకి, వర్గాలకి తావు లేకుండా అందరం సమైక్యంగా గ్రామ ప్రజల తరఫున మేమందరం ఇక్కడ ఈ సమావేశం చేయడం జరిగింది. ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది. అండి, నేను గ్రామవాసుని. ఇక్కడ ఏంటంటే మేము 3 నెలల నుంచి చూస్తూ ఉన్నామండి. 120 రోజులైంది పాలకవర్గం పంచాయతీ ఆఫీస్కి వచ్చి. ఇక్కడ 14 మంది మున్సిపాలిటీ కార్మికులు ఉంటే వాళ్ళు 4-5 మాత్రం వస్తున్నారు. వాళ్ళు ఏదో జీతాలు పెంచమని డిమాండ్ చేస్తూ ఉంటే ఒక్కళ్ళు కూడా పరిష్కరించలేదు. ఊళ్ళో ఎలా ఉందంటే మెయిన్ సెంటర్ 1-2 సెంటర్లో మాత్రమే వీళ్ళు ఆ చెత్తను క్లియర్ చేస్తున్నారు. మిగతా ఊరంతా వాసన వస్తుంది. ఏ వీధికి ఆ వీధి చివరికి వెళ్ళి అక్కడ పోస్తూ ఉన్నారు. అక్కడ ఈ పందులు, కుక్కలు గోల చేసి ఊరంతా స్మెల్ వస్తూ ఉంది. మేము 2 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. ఈ నెలలో చేస్తారంటే ఎవరు ఒక్కళ్ళు కూడా రావట్లేదు. దాని పరంగా మేము గ్రామస్తులందరం కలిసి ఇక్కడ కూర్చొని ఇది ధర్నా చేస్తే ఇప్పటి నుంచి అన్న క్లియరెన్స్ చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నామండి. అధికారి దృష్టికి తీసుకెళ్ళామండి, ఎంపీడీ దృష్టికి తీసుకెళ్ళాము, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. కానీ వాళ్ళు కూడా ఏం స్పందించలేదు. అందుకని మేము స్వచ్ఛందంగా గ్రామంలో ఉన్న అందరం వచ్చి ఇక్కడ ఏం కులాలు, పార్టీలు ఏం లేవండి, స్వచ్ఛందంగా వచ్చి కూర్చొని ధర్నా చేస్తున్నాం. తోటి జాన్సన్, ఉప్పుగుండ్రు విలేజ్. గత ప్రభుత్వంలో 5 పర్యాయాలు ఉత్తమ పంచాయతీ అవార్డు పొందిన ఈ ఉప్పుగుండ్రు గ్రామ పంచాయతీ ఈ జిల్లాలోనే ఒక చారిత్రాత్మకమైన చరిత్ర గల ఈ పంచాయతీ. ప్రస్తుతం గత ప్రభుత్వంలో 2 పర్యాయాలు 50 లక్షలు ఒకసారి, రెండోసారి 50 లక్షల రూపాయల అవినీతి జరిగినప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కానీ ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు దృష్టి సారించాల ఈ పంచాయతీ మీద. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పాలకవర్గము, ప్రతిపక్షము, అధికార పక్షము 2 ఒకటయ్యి ఉప్పుగుండూరులో ఉన్న ఈ పారిశుద్ధ్యం కానీ మిగతా విషయాల్లో శానిటేషన్ కానీ అన్ని విషయాల్లో కూడా పట్టునట్టుగా కంచె చేనిమేసిన సంతాన ఈరోజు కూడా పట్టించుకోకుండా ఈ పంచాయతీ పాలకవర్గం గత 4 నెలల నుంచి కూడా మరి పంచాయతీకి అటెండ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి 40 లక్షలు గ్రాంట్ ఉన్నప్పుడు కానీ పంచాయతీలో గ్రాంట్ లేక అల్లాడుతున్న పరిస్థితులు చాలా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ గ్రాంట్ ఉండి కూడా మన ప్రజలకి మన సఫిషియెంట్గా అన్ని వాటర్ కానీ అన్ని మన సమృద్ధిగా ఇయ్యలేని పరిస్థితి ఈ పంచాయతీలో జరుగుతూ ఉన్నది. దీనితో పాటు గతంలో కూడా మన కిరణ్ కుమార్ రెడ్డి ఈవోగా ఉన్నప్పుడు కానీ ఆ రోజు కూడా నా 40 లక్షల రూపాయల డబ్బులు ఉంటే 3 నెలల పాటు పంచాయతీ స్లీపర్స్కి డబ్బులు ఇచ్చినప్పుడు ఆ రోజు కూడా గ్రామ సభ ఇట్లనే అందరూ కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. ఆ రోజు అందరం కలిసి గ్రామస్తులు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా కూర్చొని వాళ్ళకి డబ్బులు ఇప్పించడం కూడా జరిగింది గతంలో. అదేవిధంగా ఈరోజు కూడా 40 లక్షలు డబ్బులు ఉన్నప్పుడు కూడా ఈరోజు కూడా మరి ఇక్కడ ఉన్న సర్పంచ్ కానీ మరి వార్డు మెంబర్లు కానీ ఏం చేస్తూ ఉన్నారు? మరి ప్రజల చేత ఎన్నుకోబడ్డా మీరు ప్రజలకు సేవ చేయాలి. కానీ ఈరోజు గ్రామస్తులు గ్రామాల్లో ఉన్న అశుభ్రత వల్ల ఎన్నో అంటురోగాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు గ్రామస్తులు అందరూ ఆగ్రహించి పార్టీలకి, కులాలకి అతీతంగా ఈరోజు పంచాయతీ వద్దకు వచ్చి ఒక ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
వెంటనే సత్వరమే ఉన్నతాధికారులు మళ్ళా దృష్టి సారించి ఈ పంచాయతీలో ఉత్తమ పంచాయతీ అవార్డు తీసుకున్న ఈ పంచాయతీని మీరు దృష్టి సారించి ఇమ్మీడియట్లీగా సత్వరం చర్యలు తీసుకొని ఈ గ్రామస్తుల్ని మీరు మంచి ఆరోగ్యాన్ని అన్నీ ఇచ్చి ఈ గ్రామస్తుల్ని ఆదుకోవాల్సిందిగా కోరటమైంది. నిరసన చేస్తున్నారు కదా బయట అభివృద్ధి జరగట్లేదు, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. నేను అన్నిటికీ సేకరిస్తున్నాను, నెంబర్లు రావట్లేదు, సెక్రటరీస్ టయానికి రావట్లేదు, ఏ టయానికి వస్తాడు పోతాడు, ఆయన ఏమో మనకేం సమాధానం చెప్పట్లేదు, గ్రామ సభలో కూడా హాజరు కావట్లేదు. మీరేం చర్యలు తీసుకున్నారు? మరేం చర్యలు చేస్తుంటే నేను తీసుకుంటున్నాను చెప్పి అమ్ముతున్నా, వాళ్ళు రావట్లేదు, నేనేం చేసేది మేడం అంటున్నా. మళ్ళీ వాళ్ళతో బాగానే ఉంటున్నాడు. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారా? ఎంపీడీ దృష్టికి కానీ ఇంకంతకు ముందు తీసుకెళ్ళాను సార్, ముందు తీసుకెళ్ళినా కూడా ఏమి ఇది కాలేదు. రేపు వారం పోదాం అనుకుంటున్నాము. పరిష్కారం ఏమనుకుంటున్నారు మీరు? ఏం చేసి పరిష్కారం? ఏం వాళ్ళందరూ వచ్చి మాట్లాడితే నేను ఇప్పుడు దేనికైనా సిద్ధమే. వానాకాలం వస్తుంది. అవును, నేను సెక్రటరీ అన్నాడు మనుషుల్ని పిలిచి ఒక 4 వారాలు చేపిద్దామమ్మా అన్నాడు. సరే సార్ చేపియండి అన్నాను. 1 వారం చేపించి 2 ఊర్లు చేపించి 2 పాలాలు ఆపేసాడు. నన్ను బిల్లులు పెట్టమన్నాడు. మొత్తం చేపించి బిల్లు పెడతాను కానీ ఒక్క బజార్కి చేపించి 2 కులాలకు చేపించి చేస్తే ఊరందరూ బిల్లులు కట్టట్లేదా, ఇంటి పనులు కట్టట్లేదా? అది మాట వినట్లేదు. నేను ఎంత కలెక్షన్ అయినాయి, ఎంత వస్తున్నాయి అని అన్నా కూడా మనకి ఏమి ఇది కావట్లేదు. అంతకుముందు కిరణ్ గారు కూడా 2002లో బుక్లు చూపించమన్న లెక్కలు, దానికి సమాధానం లేదు. మళ్ళీ 2004లో సమాధానం లేదు. ఈయన వచ్చిన కానించి సమాధానం లేదు. అసలు మనకి ఏది కూడా సమాధానం చెప్పట్లేదు. పంచాయతీ సమావేశాలు 3 సార్లు కూడా 14 వార్డు మెంబర్లు ఉంటే 14 ఎవరో ఒకళ్ళు 3 సార్లు ఒక్కొక్క వార్డు మెంబరే అటెండ్ అయ్యింది. నిన్న కూడా 1 వార్డు మెంబరే 9వ వార్డు మెంబర్ ఒక్కడు అటెండ్ అయ్యారు. మిగతా వాళ్ళు ఎవరు అటెండ్ అయ్యారు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగరేసే రోజు 1 వార్డు మెంబర్ అటెండ్ అయ్యారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు 1 వార్డు మెంబర్ రావడం. అక్టోబర్ 2 గాంధీ జయంతి